హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 30 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మార్చ్ 30 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ని మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ 30న జరుపుకుంటాము. సో దీన్ని వచ్చేసి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది అనమాట. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. మరి ఈ ఇయర్కి థీమ్ చూస్తే కనుక ఇక్కడ టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. ఈ 2025 ఇయర్కి థీమ్ అన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ యొక్క థీమ్ టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. గుర్తుంచుకోండి, థీమ్ అయితే ఇంగ్లీష్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించి నివేదిక ఒక ప్రకారం యుఎన్ఓ ప్రకారం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం భూమిపైన వ్యర్థాలు, ఘన వ్యర్థాల గురించి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే భూమిపై ఏటా ప్రతి సంవత్సరం 2.1 నుండి 2.3 బిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు అనేవి ఏర్పడుతున్నాయంట భూమిపై ప్రతి సంవత్సరం. సో ఇది వచ్చేసి 2050 నాటికి 2050 నాటికి 3.8 బిలియన్ టన్నులకు చేరుకోబోతుందంట ఈ ఘన వ్యర్థాలు భూమిపై. సో ఇక్కడ వచ్చేసి ఈ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనే దినోత్సవాన్ని 2022 డిసెంబర్ 14న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ అసెంబ్లీ వచ్చేసి తీర్మానించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మార్చ్ 30న ఈ డేని జరుపుకోవాలి అని ఈ 2022 డిసెంబర్ 14న తీర్మానించడం జరిగింది అనమాట జనరల్ అసెంబ్లీ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అండ్ అనే దినోత్సవాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అంటే యుఎన్ఈపి అండ్ యుఎన్ హ్యాబిటేట్ అనే 2 సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి అన్నమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ని. సో గుర్తుంచుకొని మార్చ్ 30న మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అండ్ థీమ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చైనాకి చెందినటువంటి ఒక ఏఐ ఏజెంట్ మానూస్ అనే ఒక ఏఐ ఏజెంట్ ఏ దేశానికి చెందినది అంటే చైనాకు చెందిన ఏఐ ఏజెంట్ అనమాట. సో ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అంటే మానూస్ అనే ఒక ఏఐ ఏజెంట్ని ఒక స్టార్టప్ సంస్థ, చైనాకు చెందినటువంటి ఒక స్టార్టప్ సంస్థ మోనికా అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది, మానూస్ ఏఐని. సో గుర్తుంచుకోండి, ఏఐ నేమ్ ఏంటి అండ్ ఏ దేశం అండ్ ఏ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 37వ కథక్ మహోత్సవ్ 2025 నృత్యం సాహిత్యం యొక్క గొప్ప వేడుక. సో ఇది ఎక్కడ జరిగిందంటే 37వ కథక్ మహోత్సవ్ న్యూఢిల్లీలో జరిగింది. కేంద్రం నిర్వహించిందనమాట ఈ మహోత్సవాన్ని, కథక్ మహోత్సవాన్ని. సో ఇందులో వచ్చేసి ఈ మహోత్సవంలో సెమినార్లు, ప్రదర్శనలు జరుగుతాయి. అండ్ అదేవిధంగా దీని కథక్ సాహిత్యంపై డాక్యుమెంటేషన్పై చర్చలు కూడా ఈ సాహిత్య ఉత్సవంలో జరిగినాయి అన్నమాట కథక్ మహోత్సవ్లో. నెక్స్ట్ వచ్చేసి ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండోనేషియా చేరనుంది అంట. సో బ్రిక్స్కి సంబంధించిన, బ్రిక్స్ సభ్య దేశాలు ఉన్నటువంటి ఒక బ్యాంక్ అనమాట, బ్రిక్స్కి చెందినటువంటి బ్యాంక్. అదేంటంటే న్యూ డెవలప్ బ్యాంక్, ఎన్డీబీ అని గుర్తుంచుకోండి. సో ఇందులో వచ్చేసి ఇండోనేషియా చేరనుంది అంట. సో ఈ బ్యాంక్ యొక్క పని ఏంటంటే స్థిరమైన అభివృద్ధి కొరకు అండ్ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, రోడ్లు అట్లాంటివి డెవలప్మెంట్స్కి సంబంధించి. సో అలాంటి వాటి కోసం ఈ బ్యాంక్ వచ్చేసి నిధులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందులో రీసెంట్గా ఏ దేశం చేరిందంటే ఇండోనేషియా చేరనుంది అంట ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక స్కీమ్, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, MGNREGS. ఈ పథకంలో దీని యొక్క వేతనం అనేది పెంచడం జరిగిందనమాట ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి. సో ఆర్థిక సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 31న ఎండ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఈ వేతన ఉంటాయి కదా, సో వాటిని సవరించడం జరుగుతుంది అనమాట. సో పెంచడం జరుగుతుంది. సో అందులో చూస్తే కనుక ఈ స్కీమ్ వచ్చేసి, ఈ పథకం వచ్చేసి చట్టబద్ధ పథకం అనమాట. చట్టం చేసి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. 2006 నుంచి ఇది అమల్లో ఉంది. 2005 అనే చట్టం ద్వారా ఇది 2006లో అమలు కావడం జరిగింది ఈ స్కీమ్ అన్నమాట. సో ఇక్కడ మనం వేతన రేట్లు అనేవి పెంచడం జరిగిందని చెప్పాను కదా. సో ఎంత పర్సెంటేజ్ పెంచారంటే 2.33% నుంచి 7.48% వరకు. సో మనం మనీ రూపంలో చూస్తే కనుక 7 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఆ వేతనాన్ని పెంచడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా. మరి అత్యధికంగా ఏ రాష్ట్రాలకి వేతనం పెంచడం జరిగింది అంటే అత్యధికంగా ఉపాధి హామీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే
ఒక రోజుకు ఎంత కూలి అంటే హర్యానాలో వచ్చేసి 400 రూపాయలకి పెరిగింది. నెక్స్ట్ అల్పంగా ఏ రాష్ట్రంలో అల్పంగా ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో అల్పంగా ఉందన్నమాట. అక్కడ ఎంత అంటే 241 రూపాయలకి పెరగడం జరిగింది. సో ఇక్కడ మనం అత్యధికంగా అండ్ అత్యల్పం గుర్తుంచుకోవాలి. హర్యానా స్టేట్లో అత్యధిక ఉపాధి హామీ యొక్క వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. డేకి వేతనం 400. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి డేకి వచ్చేసి రోజువారికి వచ్చేసి 241 రూపాయలు. మన తెలుగు స్టేట్స్ని చూస్తే కనుక సేమ్ ఉంటాయి. ఇక్కడ తెలంగాణకి 307 రూపాయలు, అంటే లాస్ట్ ఇయర్ చూస్తే ఇంకా 300 రూపీస్కి పెంచడం జరిగింది అనమాట. సో లాస్ట్ ఇయర్తో ఈ కంపేర్ చేస్తే మాత్రం లాస్ట్ 300 ఉంటే ఇప్పుడు 7 రూపీస్ని పెంచి 307కి రావడం జరిగింది. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ ప్రైస్ అనేది ఉందన్నమాట. 307 రూపాయలకు పెంచడం జరిగింది ఈ వేతనంని. సో ఇది వచ్చేసి ఆర్థిక సంవత్సరం అని చెప్పాను కదా, ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రాబోతుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. సో ఈ స్కీమ్ కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే మార్చ్ 19, 2025 ప్రకారం అప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఈ స్కీమ్ కింద ఉన్నారంటే 5.66 కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ కింద లబ్ధిదారులుగా ఉండడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి 100 రోజుల ఉపాధి హామీ అనేది 100 రోజుల పనిని కల్పించడం జరుగుతుందన్నమాట. అండ్ వ్యవసాయేతర పనులు అనేవి ఈ స్కీమ్లో చేస్తారు. వ్యవసాయానికి సంబంధించిన పనులు కాకుండా వ్యవసాయేతర పనులని ఈ స్కీమ్లో భాగంగా చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ స్కీమ్ చూస్తే కనుక 2006లో అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని జిల్లాల్లో ఇది స్కీమ్ని ప్రవేశపెట్టారంటే 200 జిల్లాల్లో అమల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2008కి వచ్చేసరికి 640 జిల్లాలు, నెక్స్ట్ 2024కి వచ్చేసరికి 740 జిల్లాలో ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంది. సో గుర్తుంచుకోండి, ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు మై భారత్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఒక వేసవి సెలవుల క్యాలెండర్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఎవరి కోసం అంటే పిల్లల కోసం ఈ క్యాలెండర్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ క్యాలెండర్లో దేన్ని చేర్చారు అంటే ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఈ క్యాలెండర్లో జన్ ఔషధి కేంద్రాలు ఉంటాయి కదా, సో వాటికి పర్యటనలు అండ్ సరిహద్దు గ్రామాలకి సందర్శనలు చేయాలని, సాంస్కృతిక క్రీడా కార్యక్రమం ఇలాంటి అంశాలన్నీ ఈ క్యాలెండర్లో పొందుపరచడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, వేసవి సెలవుల క్యాలెండర్ని ఇటీవల ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఎవరి కోసం అంటే పిల్లల కోసం. మై భారత్ ఇనిషియేటివ్ కింద ఈ క్యాలెండర్ని ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని నియమించడం జరిగింది. IFS అధికారి అండ్ అదేవిధంగా ఈమె దౌత్యవేత్త అండ్ ఇంతకుముందు డిప్యూటీ సెక్రటరీగా వర్క్ చేసిందంట. PMO ప్రధానమంత్రి ఆఫీస్కి డిప్యూటీ సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. సో ఆమెని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. సో ఆమె నేమ్ వచ్చేసి నిధి తివారీ నేమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. IBA చైర్మన్గా అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా SBI చైర్మన్గా ఉన్నటువంటి చెల్లా శ్రీనివాసులు శెట్టిని నియమించడం జరిగింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా. సో గుర్తుంచుకోండి, చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఇతను వచ్చేసి ఇంతకుముందు SBIకి చైర్మన్గా విధులు నిర్వహించేవారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. పార్లమెంటు ఒక సవరణ బిల్లును ఆమోదించడం జరిగింది. అదేంటంటే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024ని పార్లమెంటు మార్చ్ 26న ఆమోదించడం జరిగిందన్నమాట. సో ఆ దేన్ని సవరణ చేసిందంటే ఖాతాలకి ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆ ఖాతాకి నలుగురు నామినీలను అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. నామినీలు 4 మెంబర్స్కి అనుమతి అనేది ఇవ్వడం జరిగిందనమాట ఒక ఖాతాకి. అండ్ రుణ పరిమితి వచ్చేసి 5 లక్షల నుంచి 7 కోట్లకు పరిమితి అనేది పెంచడం జరిగింది. అండ్ అదేవిధంగా బ్యాంక్ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళ యొక్క వేతనాలను కూడా పెంచడం జరిగిందనమాట. సో ఈ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులు 2024లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క 50 సంవత్సరాల వేడుకలు. ఈ ఏప్రిల్ 4న 1975 ఏప్రిల్ 4న ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. సో దానికి సంబంధించిన 50 సంవత్సరాల వేడుకలు అనేవి జరుపుకోబోతున్నారు ఈ ఇయర్. సో ఈ సంస్థను ఎవరు స్థాపించారు అంటే బిల్ గేట్స్ అండ్ పాల్ అలెన్ ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మార్చ్ 30 వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం యొక్క దినోత్సవం మార్చ్ 30. సో దీని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక భారత్లోనే ఇది అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. సో మార్చ్ 30న ఆ రాష్ట్రం యొక్క రాజస్థాన్ దినోత్సవం. నెక్స్ట్ వందే భారత్ రైలు సేవలు తొలిసారి కాశ్మీర్లో ప్రారంభం కాబోతున్నాయి. కాశ్మీర్లో వచ్చేసి వందే భారత్ రైలు సేవలు వచ్చేసి ప్రారంభం కాబోతున్నాయంటే తొలిసారి అనమాట. సో ఇక్కడ ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వబోతున్నాయి అంటే ఏప్రిల్ 19న ప్రారంభం కాబోతున్నాయి కాశ్మీర్లో. సో ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి
చినాబ్ రైల్వే వంతెన గుండా ప్రయాణించడం జరుగుతుందన్నమాట ఈ ట్రైన్. సో దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఈ చినాబ్ రైల్వే వంతెన వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అంట ఈ చినాబ్ రైల్వే వంతెన. సో ఈ వంతెన గుండా ఈ వందే భారత్ రైల్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రారంభం ఏప్రిల్ 19న జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, కాశ్మీర్లో తొలి వందే భారత్ రైలు సేవలు. నెక్స్ట్ ఒక నివేదిక, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులకు సంబంధించి అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థ జుటోబీ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగిన దేశాల యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో టాప్లో ఏది ఉంది అంటే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగిన దేశం ఏంటంటే దక్షిణాఫ్రికా ఉంది ఫస్ట్ ప్లేస్లో. దక్షిణాఫ్రికాలో రహదారుల గుండా ప్రయాణించడం చాలా ప్రమాదకరం అంటే అత్యంత ప్రమాదకర రహదారులు ఉన్న దేశం దక్షిణాఫ్రికా. నెక్స్ట్ అమెరికా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. మన భారత్ ర్యాంక్ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారులు కలిగిన దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంత? 5వ స్థానం. మరి ఇక్కడ సురక్షితమైన దేశం ఏంటి? అత్యంత సురక్షితమైన దేశం అంటే నార్వే. ఇందులో అసలుకి ఎటువంటి ప్రమాదకరమైన రహదారులు లేని దేశం అన్నమాట. అత్యంత సురక్షితమైన దేశం నార్వే అని గుర్తుంచుకోండి. సో దక్షిణాఫ్రికా, అమెరికా అండ్ భారత్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లైట్ ఫిషింగ్. ఈ లైట్ ఫిషింగ్ వచ్చేసి భారతదేశంలో ఈ లైట్ ఫిషింగ్ అనేది నిషేధించడం జరిగింది అనమాట 2017లో. మరి ఈ లైట్ ఫిషింగ్ అంటే ఏంటంటే నైట్ టైం ఫిషింగ్ అనేది చేయడం అంట. సముద్రాల్లో నైట్ టైం అనేది ఫిషింగ్ అనేది చేస్తారు. సో ఏ విధంగా చేస్తారంటే హై ఇంటెన్సిటీ అత్యధిక తీవ్రతమైన లైట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగించి చేపల్ని అట్రాక్ట్ చేయడం ద్వారా చేపల వేట అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ లైట్ ఫిషింగ్ ద్వారా హై ఇంటెన్సిటీ లైట్ ద్వారా చేపల్ని ఆకర్షించి చేపల వేట అనేది కొనసాగిస్తారు. సో దీనిపై మన భారత్లో 2017లో నిషేధం విధించినా కూడా పలు చోట్ల అక్కడక్కడ ఈ లైట్ ఫిషింగ్ని చేస్తున్నట్లు తెలపడం జరిగిందన్నమాట. సో వీటి కారణంగా పర్యావరణ అంటే సముద్రంలో కానీ ఆ చేపలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అన్నమాట. సో లైట్ ఫిషింగ్ అంటే నైట్ టైంలో అత్యధిక హై ఇంటెన్సిటీ లైట్ ద్వారా ఫిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి లైట్ ఫిషింగ్. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి ప్రచండ్ హెలికాప్టర్లకు సంబంధించిన ఒక ఆర్డర్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రెండు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. దీనికి సంబంధించి అంటే ప్రచండ్ హెలికాప్టర్స్కి సంబంధించి ఎవరు కొనుగోలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఒప్పందం వర్త్ వాల్యూ ఎంత అంటే 62,700 కోట్ల రూపాయలతో ఈ ఒప్పందం అనేది ఈ రెండింటి మధ్య కుదరడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి ప్రచండ్ హెలికాప్టర్స్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్, హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక స్టేట్. గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్. హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రం అనమాట. సో హిజ్రాల కోసం కర్ణాటక అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనం హిజ్రాలు థర్డ్ జెండర్గా ఎప్పుడు గుర్తించడం జరిగింది హిజ్రాల్ని ట్రాన్స్జెండర్స్ని అంటే 2014లో సుప్రీంకోర్టు తృతీయ లింగంగా థర్డ్ జెండర్గా హిజ్రాలని ట్రాన్స్జెండర్స్ని గుర్తించడం జరిగింది 2014లో. అండ్ వీరికి సంబంధించిన ఏదైనా చట్టం ఉందా అంటే ఒక చట్టం ఉందన్నమాట, ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల హక్కుల చట్టం అండ్ పరిరక్షణ చట్టం 2019. ఇది వీరికి చెందిన చట్టం అన్నమాట, ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019. సో ఈ ప్రత్యేక మరుగుదొడ్లు అని చెప్పాను కదా, సో ఎవరి సహకారంతో నిర్వహిస్తున్నారంటే సులభ్ ఇంటర్నేషనల్ సహకారంతో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఈ రెండు కలిసి ఈ యొక్క టాయిలెట్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ట్రాన్స్జెండర్స్ అనగానే ఏ మినిస్ట్రీ పరిధిలోకి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన కార్యక్రమాలు అనేవి జరగడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బెంగళూరుకి చెందినటువంటి స్కై ఎయిర్ అనే సంస్థ డ్రోన్తో 7 నిమిషాల్లో సరుకు డెలివరీని ప్రారంభించబోతుంది అంట. స్కై ఎయిర్ అనే సంస్థ బెంగళూరుకి చెందింది. కేవలం 7 minutesలో సరుకు అనేది డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. దేన్ని యూజ్ చేసి అంటే డ్రోన్స్ని యూజ్ చేసి. సో ఈ డ్రోన్స్ని యూజ్ చేయాలంటే కూడా వాళ్ళకి కొన్ని నియమాలు అనేవి ఉంటాయంట. సో ఆ రూల్స్ వచ్చేసి డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం వచ్చేసి వీటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో గుర్తుంచుకోండి డ్రోన్తో 7 నిమిషాల సరుకు డెలివరీ చేసిన సంస్థ ఏదంటే స్కై ఎయిర్. ఎక్కడ పనిచేస్తుంది అంటే బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది అనమాట.
నెక్స్ట్ కరెంట్ అఫేర్, భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్, ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్ని ఎక్కడ అంటే బెంగళూరులోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రారంభించబోతున్నారు. సో ఈ వండర్లా యొక్క 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న సందర్భంగా ఈ భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్పేస్ స్క్రీన్ థియేటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారంట వండర్లాలో, ఇక్కడ బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి ఒక సదస్సు, ఇంటర్నేషనల్ రామాయణ కాన్క్లేవ్ వచ్చేసి ఇటీవల రీసెంట్గా శ్రీలంకలోని కొలంబోలో జరిగిందనమాట. సో ఏ సంస్థ దీన్ని నిర్వహించింది అంటే ఇంటర్నేషనల్ రామాయణ అండ్ వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ రామాయణ కాన్క్లేవ్ని నిర్వహించడం జరిగిందనమాట. సో దీనికి వచ్చేసి భారత్ అండ్ శ్రీలంక నుంచి పండితులు అండ్ అదేవిధంగా మత నాయకులు పాల్గొనడం జరిగిందనమాట ఈ రామాయణ కాన్క్లేవ్కి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. 520 మెగావాట్ల సామర్థ్యంతో ఒక జల విద్యుత్కి సంబంధించి హైడ్రో పవర్ ఒప్పందం అనేది తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, జల విద్యుత్కి సంబంధించిన ఒప్పందం. నెక్స్ట్, భారత్లోనే అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం ఎక్కడ? మన తెలంగాణలో. భారత్లోనే అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం మన తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారంట. ఎక్కడ అంటే తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్లో కోహెడ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారంట. టోటల్గా 47 కోట్ల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఈ ఎగుమతి కేంద్రాన్ని, మంచినీటి చేపల ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో గుర్తుంచుకోండి, ఈ ఎగుమతి కేంద్రాన్ని నిర్మించబోతున్నారు తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ ప్రారంభం, తెలంగాణకు సంబంధించిన స్కీమ్ అన్నమాట. తెలంగాణలో వచ్చేసి రీసెంట్గా ఉగాది సందర్భంగా ఈ సన్న బియ్యం పంపిణీ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. రేషన్లో ఈ సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం దేశంలోనే తొలిసారి రేషన్ బియ్యం వచ్చేసి సన్న బియ్యం ఇవ్వబోతున్నారు. సో ఎక్కడ ప్రారంభించారు అంటే ఉగాది సందర్భంగా ప్రారంభించారు. ఎక్కడ అంటే హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో గుర్తుంచుకోండి, మంత్రి ఎవరు, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ అదేవిధంగా దేశంలో తొలిసారి అని చెప్పాను, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. సో ఒక రేషన్ కార్డుకి ఒక కార్డు ఉన్న వ్యక్తికి ఎంత బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే 6 కిలోల బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 కిలోల సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.